బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. ఎక్సలెంట్ యాక్టర్ నాతో పాటు ఉన్నారు. విజయ్ సేతుపతి బ్రదర్ అనాలా, విజయ్ సేతుపతి గారి డూప్ అనాలా, ఏమనాలి మిమ్మల్ని చూసి? నా ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నాతో యాక్చువల్లీ నాకు కోరుకుంది, ఇదో ఇంటర్వ్యూ చేశాను కదండి, ఎలా అయినా వైరల్ అయితే డెఫినెట్లీ ఆల్రెడీ ఒక ట్రెండ్ అయిన సాంగ్ ని అది రీక్రియేషన్ కి 20 lakhs 15 lakhs ఖర్చు పెట్టేవాళ్ళంట. 20 lakhs వరకు లేదు, సో lakhs వరకు. జీప్స్ లో మీరు వెళ్తూ మీ బ్యాచెస్ తో కనిపిస్తూ మీ డాగ్ తో కనిపిస్తూ. మన ఇండియా టుడే వాళ్ళు కూడా పోస్ట్ వేశారండి సుల్తాన్ గురించి. ఒక లైన్ లో తిరిగే డాగ్ విశాఖపట్నంలో తిరుగుతుంది, విశాఖ మదిన వాళ్ళని చెప్పి వాళ్ళ గురించి ఒక పోస్ట్ వేశారు. దాని ఫుడ్ డే పర్ మంత్ ఎంత? 86,000 వరకు అవుతుంది. ఈ రోజు నన్ను ఇక్కడ పిలిచి కూర్చోపెట్టింది, ఈ రోజు నా దగ్గర బిజినెస్ హోటల్స్, ఆ డబ్బు నన్ను కూర్చోపెట్టి, నా టాలెంట్ నన్ను తీసుకొచ్చి కూర్చోపెట్టి. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ బాధలు ఉంటాయి, కానీ ముందు అడుగు వేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ముందడుగు ఎవరేస్తారో వాళ్ళకే వస్తారు. మనీ పోవచ్చు అని పేరు ఉండిపోతుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్సలెంట్ యాక్టర్ నాతో పాటు ఉన్నారు. బట్ అతనికి ఇన్ఫ్లుయెన్సర్ అనేది చాలా చిన్న పదం అయిపోతుంది. బట్ యాజ్ యాక్టర్ గా మాత్రం ఒక్కొక్క డైరెక్టర్ ఇంతకు ముందు తన అప్రోచ్ అయితే, చాలా మంది బిగ్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు తన్ని అప్రోచ్ చేసుకునే విధంగా డిజిటల్ మీడియాలో ఒక ట్రెండ్ ని సెట్ చేసేసారనమాట. ఇంతకీ ఆ ట్రెండ్ సెట్ చేసే సెటర్ ఈ రోజు నాతో పాటు ఉన్నారు. సో వైజాగ్ పర్సన్, సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ హాయ్, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. విజయ్ సేతుపతి బ్రదర్ అనాలా, విజయ్ సేతుపతి గారి డూప్ అనాలా, ఏమనాలి మిమ్మల్ని చూసి? నా ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఇషాక్ సింగ్ కానండి, దాని తర్వాత విజయ్ సేతుపతి గారు తీసుకుంటాను డెఫినెట్లీ. ట్విన్ అనొచ్చు. ట్విన్ అంటే ఇప్పుడు అందరూ వైజాగ్ విజయ్ సేతుపతి గారు అంటున్నారు కదా. అతను కూడా చూడడానికి చాలా స్మూత్ గా ఉంటారు. స్క్రీన్ ప్రెజెన్స్ కి వచ్చేసేటప్పటికి చించి పడేస్తారు. సో అలాగే ఇక్కడ వైజాగ్ విజయ్ సేతుపతి. అతను రీల్స్ చేసి స్టార్టింగ్ లో కొంచెం నేమ్ తెచ్చుకున్నాను, తర్వాత నాకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలి. లేదు, పర్సనాలిటీ, ఆ బియర్డ్, ఆ హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్ కూడా. చాలా మంది నన్ను విజయ్ సేతుపతి ఉన్నారు ఏంటి అని చెప్తే అనుకున్నాను. ఎప్పుడైనా అతనితో యాక్చువల్లీ నాకు కోరుకుంది. ఏమో మేబీ అది చాలా తొందరలోనే 2026 లో వచ్చే ఆపర్చునిటీ ఉంది. మీతో ఇంటర్వ్యూ చేశాను కదండి, ఎలా అయినా వైరల్ అయితే డెఫినెట్లీ. సూపర్ బ్రో. నిజంగా ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ డిఫరెంట్ వ్లాగ్స్ చేస్తుంటారు, లేదా వాళ్ళకి యూనిక్నెస్ ని చూపిస్తూ ఉంటారు. కానీ యాక్టింగ్ మీద ఇంత కసి, ఇంత ప్యాషనెట్ గా, ఇంత ఎక్సలెంట్ గా చేసే వాళ్ళని చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. అందులో యువర్ వన్. అంటే నేను 2012లోనే ఇంజనీరింగ్ అంతా గీతం కాలేజ్ అంతా చేసి మూవీ మీద ప్యాషన్ తో యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి అండ్ డైరెక్షన్ నాకు అవన్నీ ఇష్టం, కాన్సెప్ట్స్ అని రాయడం. సో యాక్టర్ గా ప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ మణికొండ ఫిల్మ్ నగర్ లో ఉండేవాడిని. సో అక్కడ చాలా అవకాశం, తెలుసు కదండి ఎన్ని కష్టాలు ఉంటాయి, అన్ని కష్టాలు పడి చేశాను. ఒక 18 ఫిల్మ్స్ వరకు చేశాను. దిక్కులు చూడక రామయ్య, తుంగభద్ర, హోరాహోరి, తేజ గారు ఫుల్ డైరెక్షన్ లో మంచి రోల్స్ చేశాను. కానీ సినిమాలు అంతగా అలరించుకోవడం వల్ల నాకు ఇదయింది. బట్ చేసిన తర్వాత మ్యారేజ్, బిజినెస్ అని చేసిన తర్వాత వన్ టైంలో ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని వచ్చింది. నీకు ఇష్టం కదరా, సో ఏ రకంగా ఇండస్ట్రీ, ఇక్కడ నేను వైజాగ్లో ఉంటాను, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి. సో ట్రావెలింగ్, సెటిలింగ్, నా మ్యారేజ్ కూడా అయింది, నాకు 2 kids ఉన్నారు. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను బతకడానికి చాలా కష్టం అవుతుంది, కాంతానంత ఇక్కడ ఉంది. ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాని వాడుకుందాం, ఇందులో నా టాలెంట్ చూపించుకుందంటే మెల్లిమెల్లిగా మీరు చెప్పినట్లు డాన్స్లు ఇవన్నీ చేసుకుంటూ ఈ మధ్యన కాన్సెప్ట్ రీల్స్ కూడా స్టార్ట్ చేశాను. అది కూడా బాగా వైరల్ అయ్యాయి. సో నాకు అది సపోర్ట్ చేశాను. ప్రతి కామెంట్ కూడా ఫీల్, నేను ఏదో సినిమా చేయకపోయినా అది చేయడం వల్ల చాలా ఒక ఆనందం అంతే స్టార్ట్ అయిందని. ఒక మూవీలో చేసి ఒక చిన్న క్యారెక్టర్ చేసో, లేకపోతే ఒక రోల్ చేస్తే అది ఒక సమ్ టైం వరకు ఉంటుంది. బట్ దీని వల్ల ఏంటంటే చిరకాలం ప్రతి ఒక్కరికి కూడా అదే ఇన్స్టాలో తను ఫిలిం అది ఎపిసోడ్స్ చేస్తున్నారు కదా, ఆ అబ్బాయి అతను రా ఇతను అనే రిజిస్టర్ పెద్ద డైరెక్టర్స్, పెద్ద యాక్టర్స్ వరకు ప్రింట్ పడేటట్టు చేసుకున్నారు. ఇప్పుడు అది చూసే నాకు రీసెంట్ గా నేను ఒక పట్టీలు పట్టుకొని ఫాదర్ డాటర్ ది పిచ్చోడే రోల్ చేశాను. ఈ మధ్యన మంచి మిలియన్ వ్యూస్ లో వెళ్ళింది. అది చూసి నా ఫ్రెండే డైరెక్టర్ లుదిరి గారు అని చెప్పేసి హైందవ మూవీలో ఒక అవకాశం కూడా ఇచ్చారు. సో అందులో మంచి రోల్ చేస్తున్నాను. 20-25 days రోల్, ఇంకా షూట్ ఉంది 10 days కి. ఇప్పుడు ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ అండి. ఎవరైనా నేను యాక్టర్ అండి, ప్యాషన్ గా ఉన్నాను. ఇది ఇన్ఫ్లుయెన్సర్ అనే కంట ఐ వాస్
ప్రూవింగ్ మై సెల్ఫ్ అన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఈ సోషల్ మీడియాని కానీ బాగా వాడుకుంటే, ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్ అనట్లేదు కదా, యాక్టర్ అంటున్నారు. యాక్టర్ అంటున్నారు. అసలు నేను అనుకుంది అదే కదండి. ఇప్పుడు 100 కోట్లు నేను సంపాదించే కంటే ఐ హావ్ బిజినెస్ లో ఉన్నాను, అదర్ 100 మంది పనులు ఉన్నారు. కానీ 100 కోట్లు సంపాదించే కంటే ఒక్క సినిమాలో ఒక మంచి పేరు మీరు చెప్పినట్లు నన్ను యాక్టర్ గా నన్ను అంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సూపర్, చాలా చాలా ఎక్సలెంట్ థింగ్. Yeah. అండ్ ఒకప్పుడు సింకా అనగానే అరే డాన్స్ అంటే అతనికి చాలా ఇష్టం. ఒక్కొక్క సాంగ్ కి 20 lakhs 30 lakhs ఇలా ఇచ్చి కూడా డాన్సెస్, అంటే ఆల్రెడీ ఒక ట్రెండ్ అయిన సాంగ్ ని అది రీక్రియేషన్ కి 20 lakhs 15 lakhs ఖర్చు పెట్టేవాళ్ళంట. 20 lakhs వరకు లేదు, సో అది 1 to 3 lakhs వరకు, 1 to 3 5 lakhs వరకు లోపల. 5 lakhs లోపు. ఇప్పుడు ఓన్ సాంగ్ కూడా కొడుతున్నాను, ఓన్ కంపోజింగ్ సాంగ్ వస్తుంది నెక్స్ట్. ఓన్ సాంగ్ ఇప్పుడు అది మారి ఇప్పుడు ఓన్ సాంగ్ ఇప్పుడు వస్తుంది యూట్యూబ్ లో, అది కూడా షూట్ చేస్తున్నాను. దానికి ఖర్చు పెట్టి 2-3 lakhs ఖర్చు పెట్టి చేస్తున్నాను. ఓకే, కానీ చాలా డిఫరెంట్ గా అంటే లైక్ చాలా వరకు జీప్స్ లో మీరు వెళ్తూ మీ బ్యాచెస్ తో కనిపిస్తూ మీ డాగ్ తో కనిపిస్తూ ఒక్కొక్కసారి వైజాగ్ రోడ్స్ కూడా అరకు అలర్ట్ చేస్తారు. అంటే నాకు ప్యాషన్, నాకు ఫ్యాంటసీగా ఉన్న ఫ్యాంటసీ వరల్డ్ అంటే ఇష్టం అండి. సో నాకు జీప్ లో ఉండి నా లుక్ కి విజయ్ సేతుపతి లుక్ అన్నారు కాబట్టి ఆ లుక్ లో నాకు డాగ్ కావాలని కోరిక అనిపించింది. అప్పుడు సుల్తాన్ అని చెప్పి ఇంగ్లీష్ మాస్టిఫ్ అండి, అసలు వైజాగ్ లో దానికంటే మంచి వైరల్. దాని గురించి ఫస్ట్ వైరల్ అయింది అదే. దాన్ని బట్టి నేను ఇంకా అలా మిల్లిమిల్లిగా నాకంటూ ప్రత్యేకత తెచ్చుకుంటూ నేను ఇంకా వైజాగ్ తెలుసు కొంచెం బాగా ఉంటే మన ఇండియా టుడే వాళ్ళు కూడా పోస్ట్ వేశారండి సుల్తాన్ గురించి. సో ఇలాగా ఒక లైన్ లా తిరిగే డాగ్ విశాఖపట్నంలో తిరుగుతుంది, విశాఖ మదిన వాళ్ళని చెప్పి వాళ్ళ నా గురించి ఒక పోస్ట్ వేశారు. సో అది 26 million వరకు వెళ్ళింది, ఇప్పుడు 27 million వరకు ఉంది. సో దానికి కూడా మంచి క్రేజ్ అండి. అసలు మన అరకు వెళ్తే ఒక కూల్ గా ఇళయరాజా సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా నాకుంటున్నాను. నా బర్త్డేకి వెళ్ళి అనమాట. సో సడన్ గా పోలీస్ వాళ్ళకు నా పాపం అదేమైనా పులిని పట్టుకు వెళ్ళిపోతున్నానేమో అనుకుని నన్ను ఆపేసి మళ్ళీ చెక్ చేసి దేని పులిని తీసుకెళ్ళిపోతున్నా అంటే లేదు పులి కాదనేది బాబు డాగ్ అండి అంటే సుల్తాన్ అంటే ఓడి మంచి దాంతో ఫోటోలు దిగి హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళాను అనమాట. అలా ట్రెండ్స్ యాక్టింగ్ తో పాటు యానిమల్స్, అది నాకు మంచి స్ట్రెస్ రిలీఫ్ అండి. మంచోడు, చాలా మంచోడు. అది ఇప్పుడు 2.5 years 3 years వస్తుంది అంతే. చిన్నోడు. దానికి ఫుడ్ డే పర్ మంత్ ఎంత? 86,000 50 to 80,000 వరకు అవుతుంది. అది ఏంటంటే దానికి ఒక డాక్టర్, దానికి 3-4 పనులు. సో ఆ రకంగా అది ఏంటంటే అండి మార్నింగ్ నుండి దాని కేర్, పాల ప్యాకెట్లు అండి, దానికి మంచి ప్రోటీన్ ఫుడ్స్, మజ్జిగలు అన్ని డాగ్స్ దాని గురించి ప్రోటీన్ ఫుడ్స్ అంతాను. బట్ ఇప్పుడు మీ కాన్సెప్ట్స్ వస్తే ఫాదర్ అండ్ డాటర్, దీపు మీరు బ్రదర్ అండ్ సిస్టర్ క్యారెక్టర్. అంటే ఫస్ట్ నాకు తెలిసి మీ ఫస్ట్ స్టెప్ బ్రదర్ అండ్ సిస్టర్ తో స్టార్ట్ అయినట్టుంది అక్కడ కదా. అంటే కాన్సెప్ట్స్ స్టార్ట్ చేశాను అసలు లక్ష్మీ టేక్ మూడ్ అని చెప్పేసి. మనం అంటే ముందుగానే డాన్స్ వీడియోస్ అని చేసేవాడిని. అది అంతా ఒక ఇది వైరల్, కొంచెం వైరల్ గా ఎలా ఉంటుంది. దీపు గారు చెప్పాను, దీపు ఇలా సిస్టర్ బ్రదర్ ఒకటి ఉందిరా చేద్దామంటే షూర్ అన్న చేసేద్దాం దాంట్లో ఉన్నాను. కానీ తను కొంచెం చాలా బాగా చేసింది, చాలా మంది సపోర్ట్. అవునవును, అసలు అన్నయ్య చేయడం ఏంటి, చెల్లి చేయకూడదా అని చెప్పే రక్త సంబంధం దీని మీద, రాఖీ బంధన్, అది బాగా రాసుకొని కాన్సెప్ట్. నేను ప్రతి కాన్సెప్ట్ అని నేను రాసి డిజైన్ చేసి నాకు మహేష్ అని అప్పుడు తీసి సపోర్ట్ చేశాను దానికంతా. సూపర్, అది కూడా చాలా చాలా బాగుంది. అండ్ రమణ, రాయల్ మేక్ రమణ ఇప్పుడు చేస్తున్నాను. సో అందులో కూడా ఏదో విలన్ గా చేస్తాను ఇప్పుడు, డబ్బింగ్ కూడా అది కూడా కనిపించింది. అండ్ అసలు అది కూడా ఒక నెక్స్ట్ లెవెల్. రాయల్ రమణ ఒక ఇటు ఏపీ సైడ్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ కి మంచి ప్యాన్ స్టార్ లాగా మంచి ఇన్స్టా స్టార్ అయ్యారు. అది ఇన్స్టా చాలా మంది తనకి ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా మంది చాలా చాలా మంచివాడు, చాలా ఇదిగా ఉంటాడు. హెల్పింగ్ నేచర్ చాలా బాగుంది. అండ్ మళ్ళీ మీ సిరీస్ కి వచ్చేసేటప్పటికి రీసెంట్ గా ఈ జోకర్, అసలు ఏంటి అది కాన్సెప్ట్ ఏంటి అంటే లైక్ చాలా మంది ఇల్లీగల్ రిలేషన్స్ మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక వైఫ్ సరిపోదు, లేదా ఒక హస్బెండ్ సరిపోదు, బోత్ సైడ్స్ అలా ఉంది ప్రెసెంట్ సొసైటీలో. అలాంటిది ఒక హస్బెండ్ చూస్తే అంతలా ఉండి, అంత స్ట్రాంగ్ మ్యాన్ అయి ఉండి, ఒక బాబుతో ఆడుతూ ఇన్ని చేస్తూ ఒక వైఫ్ ని, ఆ కాన్సెప్ట్ కూడా మీదే కాన్సెప్ట్ బై ఎవ్రీథింగ్. అసలు అంటే అలా ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ కి ఒక జోకర్ అనే పేరు పెట్టడం, అంటే జోకర్ అనేది ఎవరయ్యారు, హస్బెండా, సొసైటీ? అదే లాజిక్, అదే ఐఎమ్ నాట్ ఏ జోకర్ అని పెట్టాను. సో జోకర్ బట్ ఐఎమ్ నాట్ ఏ జోకర్, జోకర్ బట్ ఐఎమ్ నాట్ ఏ జోకర్. సో ఏంటది? అదే మాస్క్ వెనకాల ఏముంటుందని. మాస్క్ అనేది నవ్వు వెనకాల ఒక ఉంటది. ఇప్పుడు నేను మాట్లాడి మీరు మాట్లాడినా మనకంటే ఒక పెయిన్ ఉంటది. నాకు ఎంత ఇంటర్వ్యూ చేసినా కూడా మీలో ఒక పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ చూపించడం కదన్నమాట. ప్రతి ఒక్కరు మీరు ఎంత కష్టపడి వచ్చారో నాకు తెలుసు, కానీ ఇందులో మీకు ఒక పెయిన్ ఉంటుంది.
ఈ నవ్వడమే చూస్తారు కానీ సేమ్ నాకు కూడా అంతే. ఇదే జోకర్లో ఆ సిరీస్లో నాకు అంటే నేను 100లో ఒక్కలేండి చిరంజీవి గారు, మిగతా 99 మంది ఏమవుతున్నారు అనేది తెలియదు. వాళ్ళు ఎంతో స్ట్రగుల్ పడతారు. చిరంజీవి గారు చాలా స్ట్రగుల్ చేస్తారు, అతను కులదేవుడు లాంటి యాక్టింగ్ వాళ్ళకి. సో ఇప్పుడు నా బాధ ఏంటంటే ఎంత కష్టపడితే వస్తారా అనే అచీవ్మెంట్ మీదే ఇది రాశాను. అచ్చా, బట్ అలాగా అంటే ఆ కాన్సెప్ట్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? మనీ లేక, అదేనండి బజార్ పడ్డం, పడ్డా అంటే అది చాలా మీనింగ్ఫుల్. ఆ క్యారెక్టర్ ఎలాంటిదంటే ఎవరి కళలు కానీ ప్రతి కళాకారుడికి కష్టం అండి ఇది. ఎవరైనా ఎలా ఆలోచిస్తారంటే అయిపోవడం ముందు డబ్బుల గురించో లేకపోతే ఇంట్లో ఇప్పుడు వైఫ్కి ఎలా ఉంటుందంటే ప్రేమించి పెళ్లి చేసుకోకూడదు. ఆ క్యారెక్టర్ ఎలాంటిదంటే నువ్వు ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అన్నప్పుడు నీకు పిల్లలు ఎందుకు, నీకు ఇష్టం ఉన్నప్పుడు నన్ను వదిలేయాలి, నువ్వు చివుడుకో, నన్ను ఎందుకు మోసం చేసావు. మోసం కాదు, తను అవ్వాలి, తను సక్సెస్ కొట్టాలి, తన వైఫ్కి ఎంతో ప్రేమ చూడాలని ట్రై చేస్తున్నాడు. కానీ ఆ ట్రై మూమెంట్ లో వచ్చే ఇబ్బందులు, పిల్లల ఫీజులు, బతకడానికి ఉండడానికి పోతే వైఫ్ కూడా చూసి అసలు నేనేం చేయలేకపోతే. ఈ రోజుల్లో చాలా మంది మిడిల్ క్లాస్ కానీ లో క్లాస్ కానీ ఫిలిం అంటే అందరూ ఆడవాళ్ళని చెప్పట్లేదు, కానీ ఒక 1%, 2% అయినా ఎవరు ఒక్కరైనా రిలేట్ అవుతుంది. నాకు అనుకోవడం, నేను చూశాను, నాకు తెలుసు కాబట్టి సిచ్యువేషన్ ఆ టైంలో హస్బెండ్ కూడా తెలిస్తే అప్పుడు బాబుకి చెప్పకుండా లోపలికి వెళ్ళకుండా కూర్చొని బాబు వచ్చి పాపని చిరాకు పడితే తను నవ్వించలేక, అంటే తను తిట్టేశాను కదా, పోనీ నా కొడుకు కదా వాడికి తెలియకూడదని వాడికి ఒక హ్యాండ్ మూమెంట్ లో ఒకటి వాడికి హ్యాపీనెస్ చూపించడం, తర్వాత ఏడుచుకుంటూ బాధపడడం. తర్వాత వెంటనే వైఫ్ వచ్చిన తర్వాత అబ్బాయిని చూసిన అబ్బాయిని చెప్పితే అదొక వైఫ్ రాగానే తను నాకు చెప్పే సమాధానం, నేను తప్పు చేశాను, ఇక నేను ఏం చేయాలో అర్థం కాక ఒక ఎక్స్ప్రెషన్, అక్కడ నేను ఏడవలో తెలియదు అంటే నా క్యారెక్టర్ పోయింది. ఆ టైంలో అర్థమైంది ఏంటంటే నిజమే కదా. రియల్ లైఫ్ లో ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా చూసారా మీరు? చూసారు, విన్నాను. నేను చాలా ఆర్టిస్ట్, నేను కృష్ణానగర్ ఫిల్మ్ నగర్ తీసాం, చాలా మంది చూసాను, లైవ్ లో చూసాను నేను. ఆ కష్టం అదంతా కూడా. ఇంకా నెక్స్ట్ ఏ స్టోరీస్ రెడీ పెట్టించారా? నా వెరీ క్యూరియస్ గా ఉంది నాకు. మీరు మన ఇది కూడా పట్టిల్ది కూడా తండ్రిది కూడా అసలు అది నిజంగా చాలా పెయిన్ఫుల్ థింగ్. అంటే పిచ్చోడవడము, రోడ్డు మీద ఫుడ్ తినడము, ఆ చెత్త కుప్పలో కూర్చోవడము, అండ్ డాటర్ తను వచ్చి అంటే అది నిజంగా ఫాదర్ అండ్ డాటర్ కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది. మదర్ అండ్ సన్ కి ఒక బాండింగ్ ఎలాగో ఒక ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అనేది అలా ఉంటుంది. అది నేను ఎలా రాసుకున్నానంటే ఈ రోజుల్లో చాలా మంది, నేను రెగ్యులర్ గా నాకు తెలిసిన కథల్లోనే తీసుకుని కాన్సెప్ట్ రాస్తాను. నేను ఒక పేరెంట్స్ అలాగే చూసాను, ఒక అమ్మాయి అలాగే హస్బెండ్ ని అదే ఫాదర్ ని వదిలేసి వెళ్ళిపోవడం వచ్చు నాకు అనిపించి, అప్పుడు వాళ్ళ ఫాదర్ అలాగా బాధపడ్డారు, కింద పడిపోయి. ఆ సీన్ నాకు బాగా ఇదయ్యాను. అవగానే సరేలే ఈ కాన్సెప్ట్ మీద రాద్దాం అనుకుంటే, ఒక ఫాదర్ నీల్ డౌన్ వేసుకుంటూ మోకాల మీద కూర్చుంటూ కూతుర్ని అడిగే అంత వర్స్ట్ ఏమి ఉండదు. అమ్మ ఉండమ్మా, పట్టిల్ చూడమ్మా, రామని తోసుకు వెళ్ళిపోయింది. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ మోజులు తను అప్పటికి, అంటే కొంతమంది మంచోళ్ళు చెడ్డలు ఉంటారు, చెడుకి ఇది చూపిస్తున్నా. మంచి అనే వాళ్ళు 90% ఉన్నా 10% ఎక్కడో ఇలా ఉంటారు కదా, జాగ్రత్త పడండి, తండ్రి ప్రేమని మీకు అర్థం చేసుకోండి, ఎప్పటికి దొరకదు కదా అనే దాని మీద ఇది రాశాను. పిచ్చోడు అయిపోవడం అనే దాని మీద అది నా థాట్కి అయిపోతే ఏంటనేది నేను విన్నాను. ఇది ఒక నాకు తెలిసిన వరకు నాకు తెలుసు. కానీ పిచ్చోడు అయిపోతాను ఓకే, కానీ యాక్టింగ్ ఎలా చేయాలో ఏం చేస్తాను. ప్రేమిస్తే 3 సినిమాలు వస్తే పిచ్చోడి కింద నన్ను అనుకుంటే బాగోదు కదా అంటే, రియల్గా డిఆర్ఎం ఆఫీస్ వైజాగ్ దగ్గర ఒక అతను కంటిన్యూస్గా 5-6 అవర్స్ చీకట్లో పైన కొట్టుకుంటూ ఇలా కొట్టుకునేవాడు కంటిన్యూస్గా. నేను బండి ఆపి అసలు అతను క్యారెక్టరైజేషన్ ఏంటి, నేను చిన్నప్పుడు అంటే నేను ఇంజనీరింగ్ టైంలో అది అలా చూసేవాడిని. షర్ట్ అంతా ఇప్పించుకొని ఏమి లేకుండా కంటిన్యూస్గా ఇలా అంటాడు. అసలు అక్కడ ఏమి ఉండదు, తను ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు, కానీ చేతులు ఊపుతున్నాడు. తనకు ఒక పెయిన్ ఉంది. అది నాకు గుర్తొచ్చి సర్లే ఇది వర్షన్ వాడదాం అని చెప్పి అప్పుడు నేను ఈ దండం పెట్టుకుంటూ చేసి, అదొక నిజమైన సీను. అది ఎవరైనా వైజాగ్ డిఆర్ఎం ఆఫీసర్ ఎవరైనా ఉంటే అది చూస్తే గుర్తుపడతారు అతన్ని. మన ఆటో వారిది ఆ మోగోడి క్యారెక్టర్ కూడా చూసాను. అవునవును చూసారు. అది నాకు మంచి అప్రిషియేషన్. స్టార్ట్ అంటే నేను రాసుకున్నాను అనమాట, మోగోడుగా తండ్రి దాని పార్ట్ 2 కింద ప్లాన్ చేస్తున్నాను ఎలా అని. దాన్ని అదే అబ్బాయి శ్రీను రేగని అని చెప్పి రైటర్, తనే కొడుకు కింద క్యారెక్టర్ చేశాడు. సో తను కూడా చేస్తున్నప్పుడు మోగోడుగా అది ఒకటి చేశాను. దానికి ఆంధ్ర యువ సంకల్పని మినిస్టర్ గారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ యూత్ మినిస్టర్ గారు వాళ్ళ మీద 1 lakh క్యాస్ట్ వైజ్ గా ఇచ్చి సపోర్ట్ చేస్తారు. అంటే ఎవరికైనా ఆ కాంపిటీషన్ వల్ల నేను చెప్పాల్సి వచ్చింది ఏంటంటే, రీల్స్ చేస్తూ ఉంటాం, అదొక మెట్టండి. ఎవరికైనా క్రియేట్ చేయండి. నేనేంటంటే అందరూ సాంగ్స్ నిజంగా మీకు ప్యాషన్ ఉంటే వాళ్ళ బయోలో రాసుకుంటారు, ఐ వాంట్ టు బి ఏ యాక్టర్, ఐ వాంట్ టు బి దిస్ అని. నేను బిజినెస్ అని చేస్తున్నా, ఐఎమ్ గివింగ్ టైమ్ ఫర్ దిస్, ఐ వాంట్ టు ప్రూవ్ అంటే కాన్సెప్ట్ ఓన్ వాయిస్లతో డైరెక్టర్ కూడా నిజంగా నచ్చి
ఇచ్చి పిలిచేది నీ కాన్సెప్ట్, నీ వాయిస్, నువ్వు చెప్పే Acting. విధానం, యాక్టింగ్. అది ఇస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు అనుకుని అచీవ్ అవుతుంది. ఇప్పుడు అందరూ కాన్సెప్ట్స్ చేయడం వల్లే ఇన్స్టాగ్రామ్ కూడా రీల్స్, ఈ సాంగ్స్ ఇవన్నీ కంట ఇలా ఓన్ కాన్సెప్ట్స్ కి వాల్యూ ఇస్తుంది. యూట్యూబ్ అయినా ఇదైనా కూడా అదే ఇస్తుంది. ఓన్ గా యూట్యూబ్ ఉందా? లేదండి, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. అసలు ముందు వరకు యూట్యూబ్ అనేది లేదు. నేను జస్ట్ నార్మల్ గా ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఐ హావ్ సో మెనీ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారండి, వాళ్ళకి పెట్టుకుందాం, పిలుస్తారు కదా అని. ఇప్పుడు దానివల్లే ఒక హైందవ్ అని మూవీ చేస్తాను లుదిర్గా డైరెక్షన్ లో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మంచి రోల్. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ వచ్చేస్తాయిలండి, ఇంకా కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ ఇంకా లక్కీ చామ్ లాగా, సిస్టర్ లాగా మీరు నాకు సపోర్ట్ చేస్తారు. ఈ వీడియోతో ఎవరైనా చూస్తే 100%. మేము స్క్రోల్ చేస్తుంటే వీడియోస్ ఆటోమేటిక్ గా మాకు సజెషన్ ఇస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్ కానీ, అంటే లైక్ ఆ కాన్సెప్ట్స్ అంత బాగున్నాయి. కాన్సెప్ట్ ఎంత బాగుందో యాక్టింగ్ అంత చించేస్తున్నారు. అక్కడ మాకు రెండు కనబడుతున్నాయి. ఎక్కడైనా ఒక స్టోరీ కనబడితే స్టోరీ హీరో అంటారు కదా, కానీ మాకు ఇక్కడ హీరోతో పాటు స్టోరీ కూడా హీరో లాగే కనబడుతుంది. అంటే ఆ రెండు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ రెండింటిని కూడా ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడం అనేది అంత స్మాల్ టాస్క్ కాదు, అంటే చాలా పెద్ద టాస్క్. మూవీ అంటే అండి 100 మంది ఉంటారు, రైటర్స్ ఉంటారు, మాకు ఎవరు ఉంటాయండి ఒక 4-3 ఉంటుంది టీం. అది మొబైల్స్ లో తీస్తాం, కెమెరాలో తీస్తాం. కానీ డిఓపి ఎవరు చేస్తున్నారు, ఎడిటింగ్ ఎవరు చేస్తున్నారు, కలర్ గ్రేడింగ్ ఎవరు చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్. దీనికి ఎవరండి చెప్పారు వైజాగ్ లో టాలెంట్స్ పర్సన్స్ లేరని? అసలు యాక్టర్స్ దగ్గర నుంచి టాలెంటెడ్ పర్సన్స్ అందరూ ఇక్కడ నుంచి చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేక, ప్రాపర్ గా వాళ్ళు ఎలా క్రియేట్ అవ్వక, అందుకే కాన్సెప్ట్స్ లో కూడా ఇలా చేయొచ్చు అని ఒక మీరు మంచి కథ, దాన్ని మంచి స్క్రీన్ ప్లే వెళ్తే ఆబ్వియస్ నెక్స్ట్ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. అది నాది చాలా ఉంటది. ఇందులో కూడా బింగో సర్కస్ వాళ్ళు, అంటే నేను వాళ్ళంత మంచి సునీల్ చౌహాన్ గారు అని చెప్పేసి బింగో సర్కస్ ఓనర్ అండి. పరంపరంగా వాళ్ళు సర్కస్ వీళ్ళని చూస్తే వాళ్ళకి వెళ్ళి చూసా. అప్పుడు నేను సర్కస్కి వెళ్ళగానే నాకు అనిపించింది అద్భుతమైన ఐడియా వీళ్ళ మీద రాయొచ్చు. పాపం వాళ్ళు ఎంత నవ్వుతూ అక్కడ యాక్ట్ చేస్తున్నారో. కంటిన్యూస్ గా ఒక 1 year వరకు వాళ్ళకి ఇల్లు అంటే వాళ్ళకి ఇంటికన్నా ఒక పిక్నిక్ లో ఉంటారు. ఎప్పుడు ఆ స్టేజ్ వెనకాలే ఉంటారు. కంటిన్యూస్ గా 365 days ఒకే చెయ్యెత్తామంటే అదే యాక్ట్ 365 days చేస్తూనే ఉంటారు. ఏదో ఒక యాక్ట్, ఒకే యాక్ట్ కంటిన్యూస్ గా. మనం అలా 3 shows, ప్రతి షో కాపీ పేస్ట్ లో ఉంటుంది. వాళ్ళు పాపం ఎంత కష్టపడిన చిన్న చిన్న గుడిసెల్లో చూసి వాళ్ళకి నేను చాలా ఫీల్ అయ్యి సునీల్ సార్కి వెళ్ళి అడిగాను, సార్ దీని మీద కాన్సెప్ట్ చేస్తున్నాను, మీరు నాకు సపోర్ట్ చేస్తారు, దీన్ని ఇదంతా ప్రాపర్టీ వాడుకుంటాను. అతను నిజంగా చాలా మంచి వ్యక్తి. అతను అన్నారు, అరే నా పరంపరంగా వస్తుంది, మీరేమైనా నన్ను మిస్బిహేవ్ చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అంటే, లేదు సార్ అంటే జనాల మధ్యలోనే నాకు అవకాశం ఇచ్చి అందరి మధ్యలో నేను వెళ్ళిపోయాను జోకర్ కింద. అందరూ నన్ను జోకర్ అనుకుని నాకు క్లాప్స్ కొడుతున్నారు. నేను జోకర్ లాగా యాక్ట్ చేశాను అందరి ముందు. సో అది కూడా నాకు ఒక వాళ్ళందరూ చూసి, అందులో పక్కన పిల్లలు జోకర్స్ అందరూ నాకు తెలియదు, సడన్ గా షాక్ అయిపోయారు. ఎవరని వచ్చేసి నువ్వెవరు, నాకు ఒప్పుకోలేదు నేను జోకర్ గా అంటే. తర్వాత నేను ఇలా యాక్టర్ అని తెలిస్తే అప్పుడు ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు బాగుంది, మధ్యలో నేను షోల మధ్యలోనే కామెడీ అంతా చేసుకుంటూ టోటల్ అసలు కాస్ట్యూమ్స్ అన్ని కూడా మీరే ఓన్ గా డిజైన్ చేశారు, మేకప్ గెటప్ అంతా కూడా మీరే ఎవ్రీథింగ్. మేకప్ అంటే అప్పు అని ఒక అతను చేశారు, క్లోత్స్ అంటే అతియా క్లోజెస్ట్ అని చెప్పేసి ఆవిడ. అంత నాకు అందరూ సపోర్ట్. రీల్ కి ఎవరు రారండి, తెలుసు కదా మూవీ అంటే ప్రొడక్షన్స్ అంటే అన్ని వస్తాయి. మాకు ఓన్ గా చేసాం, కష్టం ఉంటది డెఫినెట్లీ. 100% చూసారా, హార్డ్ వర్క్స్ నెవర్ ఫెయిల్. ఈ రోజు నన్ను ఇక్కడ పిలిచి కూర్చోపెట్టింది, ఈ రోజు నా దగ్గర బిజినెస్, హోటల్స్, ఆ డబ్బు నన్ను కూర్చోపెట్టి, నా టాలెంట్ నన్ను తీసుకొచ్చి కూర్చోపెట్టాను. సో ఎవరికైనా అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ బాధలు ఉంటాయి, కానీ ముందడుగు వేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ముందడుగు ఎవరు వేస్తారో వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు నా పేరు వస్తుంది, ఇప్పుడు నాకు మనీ ఉంది, పేరు రావాలి, పేరు తెచ్చుకుంటున్నాను, మనీ పోవచ్చు కానీ పేరు ఉండిపోతుంది. సో ఆబ్వియస్లీ కష్టానికి ఫలితం ఉంటుంది. 2013 లో స్టార్ట్ చేసేటప్పుడు చాలా యంగర్, ఐ థింక్ అప్పటికి పెళ్లి కూడా అయ్యి ఉండదు కదా, అప్పుడంతా యూత్, ఆ స్టైల్, ఆ రెబల్, ఆ తిరగడం, బ్యాచ్ అంతా వేరుంటుంది. బట్ ఇప్పుడు అంటూ ఒక పొజిషన్, ఒక నేమ్ వచ్చిన తర్వాత మనీ ఉన్నా కూడా మేబీ ఎవరు అంత ఎక్కువ డబ్బుందని అనేస్తారేమో గానీ ఆ రెస్పెక్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఒక నేమ్, ఫేమ్ వచ్చిన తర్వాత అన్ని వచ్చేస్తాయి కదా, ప్రయారిటీ లెవెల్స్ మారుతుంది, ఫేమ్ పెరుగుతుంది. సో ఇలా ఉండేటప్పుడు మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అప్పటికి ఇప్పటికి ఎలా చేంజ్ అయ్యింది, ఎలా పెరిగింది, ఎలా ఉండాలా? ఇప్పుడు అమ్ము అలా ఉండకూడదు, ఇప్పుడు చాలా ఫేమ్ లో ఉన్నాను బట్ ఇంత జాగ్రత్తగా ఉండాలి
అనేవి కొన్ని డిఫరెన్సెస్. లేదండి, నేను చాలా కామ్ గా ఉంటాను. ఒకటే మ్యారేజ్ అయింది, నా వైఫ్ సపోర్ట్ చేస్తుంటది, ముందే వెళ్ళవన్నీ చెప్పేస్తూ ఉంటాను. తను చేయాల్సింది చేసేస్తే తను కూడా కామ్ గా ఉంటుంది. సో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళన్నీ చూసుకుని బిజినెస్ ఇవన్నీ చేస్తున్నాను. పిల్లలు మీ వైఫ్ ఏమంటారు యాక్టింగ్ ఇదంతా చూసి? ఫస్ట్ లో తనకి ఉంటుంది కదా, కొత్త కదా, తను కూడా బయట వచ్చినప్పుడు తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు మూవీస్ అంటే ఇష్టం, నేను ఇలా చేద్దాం అనుకుంటే. తను కూడా సరే చెయ్యి, నీకు ఇష్టమైంది నువ్వు చేయిస్తూ ఉంటుంది. అది కూడా హిట్లు అవుతుంది, అంటే బేసిక్ గా వెళ్తుంది కాబట్టి తను కూడా సక్సెస్ అవుతుంది కాబట్టి తనకి ఒక జెన్యూనిటీ ఆఫ్ థింకింగ్ వచ్చి తను సపోర్ట్ చేయడం. బేసిక్ ఇంట్లో వైఫ్ అనేది సపోర్ట్ లేకపోతే ఎప్పుడు ఏం చేయలేరు. ఇప్పుడు నేను ఒక లేడీస్ తో చేసినా లేకపోతే ఎవరితో చేసినా ఇంటర్వ్యూ చూస్తున్నారని చెప్తున్నారు ఆవిడకి, అంటే చూస్తే మళ్ళీ ఒప్పుకుంటుందని చెప్తున్నాను. అంటే ఏదైనా నాకు మా అమ్మ గురించి తెలుసు, కష్టం ఎలా పడుతుంది ఏంటో. నన్ను 9 నెలలు కని పెంచింది కాబట్టి తర్వాత మనకి అలా ప్రేమ ఆటోమేటిక్ వచ్చి ప్రేమ బట్టి మనం ఇస్తాం. కానీ వైఫ్ కష్టం అనేది పిల్లలు పుట్టిన తర్వాత నాకు నిజంగా జెన్యూన్ గా, మా ఫస్ట్ పాప పుట్టినప్పుడు పాపం కంటిన్యూస్ పడుకునేవారు కాదు. ఆ పాపను చూసుకుంటూ అప్పుడు నిజంగా వైఫ్ కంట లేడీస్ గా రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడే వాటర్ కాదు, నిజంగా పాప పుట్టిన తర్వాత ఆ టైంలో తను పడుకునేది కాదు. అంటే నేను ప్రతి మాత్రం అప్పుడు మా అమ్మకు నాకు ఇలా చేసిందా, అప్పుడు నా వైఫ్ కి అప్పుడు రెస్పెక్ట్ మొదలుపెట్టి అంతవరకు ఏం చేస్తారు మీరు కన్నారు వేదా అనుకుంటాం. కానీ అసలు 365 days ఆ పిల్లల్ని చూసుకోవడం మాత్రం అమ్మతనం అనేది చాలా గొప్ప. సూపర్. అండ్ సింకా గారు, ఇప్పుడు చాలా మంది మన వైజాగ్ లో న్యూస్ ఛానల్స్ లో చూసినా, డిజిటల్ లో చూసినా, డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చూసిన, అండ్ థియేటర్స్ లో కూడా, అండ్ పెద్ద సెలబ్రిటీస్ తో కూడా డ్రగ్స్ అనే దాని గురించి ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇది పిల్లలకి ఎంత హాని, పిల్లలకనే కాదు అంటే అడల్ట్ కి కూడా దానివల్ల ఎంత హెల్త్ డిసీజెస్ వస్తున్నాయి. దానికి అడిక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళ యొక్క సెన్స్ కోల్పోవడం కానీ, వాళ్ళ హెల్త్ పోవడం కానీ, దానివల్ల వాళ్ళు క్రైమ్ కి వెళ్ళే తత్వం కానీ, ఇవన్నీ చాలా ప్రతి ఒక్క రెస్పాన్సిబుల్ సెలబ్రిటీ కూడా దాని గురించి వాయిస్ ఇస్తున్నారు. సో మీ మాటల్లో డ్రగ్స్ అనే దాని గురించి యంగర్ జనరేషన్ లో ఉన్న యూత్ కి మీరు ఏం చెప్తారు? బికాస్ మీ యాక్టింగ్ వైజ్ కానీ, మీ ఫేమ్ వైజ్ కానీ చాలా మంది యంగర్ జనరేషన్ అంతా కూడా చాలా ఫాలో అవుతున్నారు. సో ప్రతి ఒక్క వర్డ్ కూడా వాళ్ళకి ఒక మంచి ఇన్స్పిరేషన్ గా అవ్వాలి. నేను అది ఇప్పుడు ఎలా అంటే డ్రగ్స్ అనేది ఎలా అయిపోతుందని నాకు తెలిసిన వరకు ఎక్కడ చూసి, ఇప్పుడు లోకేష్ కంగరాజు గారే ప్రతి సినిమా కూడా డ్రగ్స్ మీద తీశారు. నా నెక్స్ట్ కాన్సెప్ట్ దాని మీద ఉంటుంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటి, దాన్ని అవేర్నెస్ చేయడానికి, అది చాక్లెట్ లాగా ప్రతి ఒక్కరు మందు తాగితే కడుపు పొందిపోయింది అవుతుంది, డ్రగ్స్ తీసుకోవడం వల్ల మొత్తం ఉండిపోతుంది, 5-10 minutes లో స్మెల్ రాదు, ఏమీ రాదు, బట్ ఇన్ బాడీలో ఇన్బిల్ట్ అవుతుంది కదా. దీన్ని చాలా మంది అట్రాక్ట్ అయిపోయి ఎవరు తెలియట్లా. ఒకప్పుడు మనం మందు తాగితే ఇంట్లో ఫాదర్ కనిపెట్టడం అవుతుంది, డ్రగ్స్ కి అలా తెలియదు. సో లోపడే అవుతుంది తప్ప తర్వాత హార్మ్ఫుల్ తర్వాత ఇలా డ్రగ్స్ తీసుకుని పాడని తెలుస్తుంది. కానీ అది డెఫినెట్లీ అవాయిడ్ చేసే థింగ్ అండి. ఇప్పుడు అంటే డ్రగ్స్ కి ఎలాగా ఆపాలనేది అండి సెల్ఫ్ మోటివేషన్ అండి. ఎనీథింగ్, సిగరెట్ కాల్చొద్దు, మందు తాగొద్దు, ఇవన్నీ ఉంటుంది. అది ఆపరు. బెట్టింగ్, నో బెట్టింగ్ ఎవడు ఆపడు. సెల్ఫ్ మోటివేషన్, నువ్వు అనుకుంటేనే చేయగలవు తప్ప నీకు ఎవడో చెప్పి చేస్తుంది మాత్రం ఎప్పుడు కాదు. నేను నెక్స్ట్ ఏం తీసినా కూడా సెల్ఫ్ మోటివేషన్ లోనే చెప్పాలి. నేను సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుందండి. అది మీరు ఇప్పుడు సిగరెట్ పెట్టిపోయింది, నువ్వు తాగితే పోతావని అని చెప్తున్నాడు, కానీ దాన్ని లైక్ ఎందుకు లైక్ చేస్తున్నారు అంటే మీరు సెల్ఫ్ రియలైజేషన్ అవుతేనే మీరు ఆపగలరు తప్ప ఎవరు చెప్తే అది వినరు, చెయ్యరు. అది సో ఎవరైనా కూడా ఆ బాధలను భరించాలంటే సెల్ఫ్ రియలైజేషన్. నువ్వు అనుకుంటేనే సాధించగలవు, నువ్వు అనుకుంటే మానగలవు. సో అప్పుడే నువ్వు అది సక్సెస్ అనేది వస్తుంది. అది సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ పాయింట్ అండి. ఎవరైనా సరే సెల్ఫ్ గా థింక్ చేసుకొని దాన్ని అవాయిడ్ చేస్తేనే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళ హెల్త్ అన్నిటికన్నా ముఖ్యంగా బాగుంటుంది. ఇప్పుడు మొన్న బ్లడ్ మీద కూడా ఒక కాన్సెప్ట్ చేశానండి. సో అంటే రీసెంట్ గా మా అక్కల పాప క్యాన్సర్ తో చనిపోవడం చాలా బాధాకరం. ఆ టైంలో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ టైంలో బ్లడ్ నాకు ఎంతమంది సర్కిల్ ఉన్నా బ్లడ్ అని పెడుతుంటే ఎవరు రెస్పాన్స్ అవ్వట్లా. సో అప్పుడు ఒకళ్ళు ఇచ్చేసి ఇచ్చారు. సో అప్పుడు నేను వాళ్ళ పేరుతో పాటు బ్లడ్ గ్రూప్ నేమ్ పెట్టుకున్నాను. సో అదే కాన్సెప్ట్ పెట్టుకున్నాను అనమాట, సేవ్ యువర్ నేమ్ విత్ యువర్ బ్లడ్ గ్రూప్ అని. ఇప్పుడు నాకు పలానా మంజుషా గారు, ఇప్పుడు మీ పేరు, ఇప్పుడు మీదేం బ్లడ్ గ్రూప్ అండి? ఓ పాజిటివ్. సో నేను మంజుషా గారు ఓ పాజిటివ్ అని పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఓ పాజిటివ్ అంటే 10 మంది వస్తారు. ఇప్పుడు నేనే అడగలను డైరెక్ట్ గా. సో ఎవరైనా కూడా వాళ్ళ బ్లడ్ గ్రూప్ నేమ్ తో ఫోన్ లో పేరుతో పాటు బ్లడ్ గ్రూప్ పెడితే ఇంకా మీ 100 మంది మీకు 2000 మంది కాంటాక్ట్స్ ఉంటే దేనికి ఉపయోగం? ఆ టైంకి ఎవరు సపోర్ట్ లేనప్పుడు. సో పేరుతో పాటు అది పెట్టుకుంటే అదే కాన్సెప్ట్ పెడితే, నా ఫ్రెండ్ ఎస్పీ, మన రూరల్ ఎస్పీగా ఇక్కడ అనకాపల్లి చేస్తారు,
ఇప్పుడు విజయవాడ గుంటూరు సైడ్ లో ఉన్నారు. అతనికి నా పేరు అలా పెట్టినారు, అట్లా చూపించాడు. ఐ చేంజ్ ఫ్రమ్ యువర్ నేమ్ బీ పాజిటివ్ షాక్స్ ఇంకా అని పెట్టాను. ఐ ఫీల్ లైక్ ఎస్, నాకు నిజంగా ఇప్పుడు మీరు స్టోర్ చేసిన తర్వాత బీ పాజిటివ్ అనగానే 100 మంది వస్తారు. మీ ఫ్రెండే ఉంటారు, వెంటనే ఫోన్ చేసి పిలిచేసి బ్లడ్ వచ్చేస్తుంది. ఎనీ ఎమర్జెన్సీ థింగ్ మీరు వెయిట్ చేయక్కర్లా, ఇన్ క్లబ్ అని ఆ క్లబ్ ఈ క్లబ్ వెళ్ళక్కర్లా, అరే రారా నువ్వు అర్జెంట్ గా ఆలోచిస్తాను. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్. ఎవరికైనా ఇది చెప్పాల్సి ఈజీగా ఉంటుంది. సో ఎమర్జెన్సీ ఆఫ్ బ్లడ్ ఇప్పుడే కావాలనుకుంటే వెంటనే ఫోన్ చేసి ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి వెంటనే వచ్చేయగలరు, రిలేటివ్ కాబట్టి వెంటనే రాగలరు. సో ఎవరైనా కూడా అది కొన్ని కాన్సెప్ట్ చేశాను, అది కూడా బాగా వెళ్ళింది. అది నాకు యూనివర్సల్ కాన్సెప్ట్ అండి, ఎవరైనా చేయగలరు. అది థింక్ కూడా. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా మీ పేరుతో పాటు బ్లడ్ గ్రూప్ సేవ్ చేసుకోండి, చాలా మంది ప్రాణాలు మీరే కాపాడతారు. అది చాలా బెస్ట్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీ విష్ ఏంటి, ఏం చేయాలనుంది, ఏం సాధించాలనుంది, ఏం కావాలనుంది? అసలు ఫ్యూచర్ ఏమి తెలియదండి, బట్ ఐ వాంట్ టు ప్రూవ్ యాజ్ ఎ యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ మూవీస్ లో ఏదైనా ఒక సంపాదిద్దాం అనుకుంటున్నాను. బిజినెస్ పరంగా మాకు ఇప్పుడు హోటల్స్ అని ఉన్నాయి, దాని పరంగా వెళ్దాం అనుకుంటున్నాను. బిగ్ బాస్ కి నాకు ఇంట్రెస్ట్ ఉందండి, ఆల్రెడీ వచ్చింది అగ్ని పరీక్ష అండి. అప్పుడు నేను ఏమో రాలేదనుకున్నాను. బిగ్ బాస్ వల్ల ఒకసారి ఏమన్నా మా ఫాదర్ నేను ప్రూవ్ చేయాలని చిన్నప్పటి నుండి నేను ఐ వాంట్ టు షో, ఐ వాంట్ గివ్ మై ఖాన్దాన్ ఇషాక్ సింగ్ ఖాన్, ఇషాక్ మదీనా వలీ సింగ్. సో ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2 కి అటెండ్ అవబోతున్నారు అయితే వెరీ సూన్ మేలో. అంటే ఏమన్నా ట్రై అండి, జస్ట్ నాకు వచ్చింది, మీరు ట్రై చేయొచ్చు కదా ప్రొఫైల్ చూసి. ఆ టైంలో ఏదో ఫేక్ ఏదో అనుకున్నాను, తర్వాత అలా కొంచెం ఇంట్రెస్ట్ నేను లేట్ చేస్తాను. కానీ సీజన్ 10 కి మీ ఛానల్ వల్ల నా గురించి ఏమైనా వెళ్తే సో అగ్ని పరీక్ష అప్లై చేయండి, తర్వాత అంతా వాళ్ళే తీసుకుంటారు. ట్రై చేస్తున్నాను, సో చూద్దాం. నేచర్ సపోర్ట్ చేస్తుంది. ఏదైనా లక్ ఉండాలండి. అందరూ యాక్టర్స్, ఎంతమంది యాక్టర్స్ లేరు, కానీ సపోర్ట్ ఆఫ్ లక్ అండి. ఆ టైంలో లక్ ఉంటేనే నీ టైమే నడిపిస్తుంది అండి. టైం ఫర్ ఎవ్రీథింగ్. నా ఉద్దేశంలో నువ్వు చెయ్యి, నీ కాలం నీకు నడిపిస్తుంది. నువ్వు చేయకుండా కళ్ళు కను, బట్ సిచ్యువేషన్ ఏంటంటే మీరు వెళ్తున్నప్పుడే ఆ టైమే నడిపిస్తుంది. ఈ జోకర్ అనేది అనుకున్నాను, నువ్వు ట్రై చేస్తాను, నాకు అన్ని అదే ఇచ్చింది. నీకు మన రైజింగ్ పాయింట్ ఉంటుందండి. గెలిచేవాడు పక్కన ఉంటే ఇంకా గెలిచేస్తాం, మనం ఏంటంటే వ్యతిరేకంగా వెళ్తేనే పోతాం. సో దానివల్ల సూపర్. సో మొత్తానికి యాజ్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని ఉంది, బిగ్ బాస్ కి వెళ్ళి నాన్న కోరిక నెరవేర్చాలని నాకు ఉందండి. షో అరే పిల్లలు ఇద్దరు చిన్నోళ్ళే ఒక 3rd క్లాస్ 4th, ఇంకోళ్ళు ఇంకా నర్సరీ ఇంకా వస్తున్నారు. బాబు 3rd క్లాస్ బేబీ చూస్తూ ఉంటారా? అయ్యో తను ఇద్దరు రీల్స్ చేస్తాం, డాన్స్ వేస్తుంది, నాతో పోటీ పడి అసలు చాలా యాక్టివ్. ఈ వీడియోస్ చూసి ఏమంటుంటది, నన్ను పెట్టుకో నేను చేస్తాను డాన్స్. అసలు తనకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఇషిక అంటే తన పేరు ఇషిక, నా కొడుకు పేరు ఇషా అన్న. సో ఇద్దరు కలిపి అసలు నెక్స్ట్ మా ఊడిని ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు, తర్వాత మా పాప కూడా మంచి డాన్సర్, తను బాగా ఇష్టం డాన్స్ అంటే. సో ఇద్దరు వేస్తాం. సో మంచిగా చేయాలని. సూపర్. అండ్ నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ మంచి టైం అంటే ఒక క్వాలిటీ ఆఫ్ టైంని ఇచ్చారు. అండ్ మాకు సింకా అంటే ఏంటి అనేది మేము రెగ్యులర్ గా వీడియోస్ లో చూస్తూ ఉన్న సింకాకి బయట చూస్తున్నాం అంటే చాలా మంది చూడగానే డిఫరెంట్ వేరియేషన్స్, అంటే ఒక యాక్టర్ కి కావాల్సినటువంటి మల్టీ టాస్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తున్నారు. అంటే ఒక ఇన్నోసెంట్, ఒక పిచ్చి ఒక తండ్రి క్యారెక్టర్, ఒక విలన్ క్యారెక్టర్, ఒక జోకర్ అనేది అసలు నిజంగా అది చూసారా? జోకర్ ఎలా అనిపించింది? చించేసారండి అసలు. అంటే ఎంత డెప్త్ ఉందంటే క్యారెక్టర్ లో, అంటే నిజంగానే ప్రతి ఒక్క వెనకాతల చేయి అడ్డం ఉన్న ప్రతి దానికి ఆపోజిట్ చాలా బాగా కనబడుతుంది, కానీ తీస్తే అదే ఆర్టిస్ట్ కళ. ఆర్టిస్ట్ వాళ్ళు అక్కడ డిఓపి పెట్టే ఈ సైడ్ గేట్ ఫ్రేమ్ అసలు చూసేటప్పుడు ఆ వేరియేషన్ ని చూపించారు చూసారా? ఎడిటర్ అండ్ డిఓపికి హ్యాట్స్ ఆఫ్ అండి. గౌతమ్ అని మంచి డిఓపి అండి, పాపం తను కొంచెం సినిమాలు ట్రై చేస్తున్నాడు. నా దగ్గరకు వచ్చారు టీము, భరత్ అని డైరెక్షన్ చేసి నా కాన్సెప్ట్ చెప్తే వాళ్ళు వచ్చి అని నీకెందుకు నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు అసలు మీరు హ్యాండ్ కోర్టుతో హ్యాండ్ మూవ్మెంట్ ఉంటుందండి అసలు. అది మేము కూర్చునేటప్పుడు నిన్న నైట్ కూడా డిస్కస్ చేసుకున్నాం యాక్చువల్లీ. అంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు ఫీమేల్స్ ఆ రీల్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే అది 100% లవ్ ఇచ్చేటప్పుడు అబ్బాయి సైడ్ నుంచి 100% లవ్ రాదు, ఆ అటెన్షన్ రాదు. అమ్మాయిలు లవ్ అండ్ అటెన్షన్ ని కోరుకుంటారు.
అబ్బాయిలు ఆ లవ్ అండ్ అటెన్షన్ కోరుకుంటే వాళ్ళు గెస్ట్ చేయలేరు. అవును. కానీ అదే అమ్మాయి తన హ్యాండ్ బాయ్ హ్యాండ్ అని పెట్టుకొని తనకి తనే ఓదార్చుకుంటూ అవును. తనకి తనే అవును. పెట్టుకుంటూ చేశారు. అండ్ తనకి తనే కన్నీటిని తుడుచుకుంటూ అంటే యాజ్ ఏ తన ఒక బాయ్ ఫ్రెండ్ గా ఊహించుకొని తను ఫీల్ అయ్యే చేస్తారు. ఒక ఎమోషన్. మీరు అది చాలా నేను real కూడా గా మన సెల్ఫ్ మోటివేషన్ అండి. మనకి ఎవరు ఏమి చేయరు. నేను అదే చెప్పాను, మనమే పడిపోయినా లేవాలి, గెలవాలి, మనమే ప్రూవ్ చేసుకోవాలి. ఎవరు మనకి సహాయం చేయరు. ఈ రోజు ఎవరూ చేయలే. నేను అందరూ నడుక్కొని రండి చేద్దాం అంటే ఎవరికి తెలియదు. yes సింగ గారు అదే అడుగుదాం అనుకున్నాను. అంటే స్టార్టింగ్ టైంలో మీరు ఎదగాలి అనుకునేటప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ని మనకు కొంచెం కొలాబ్ చేయు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ తో చేసి కొలాబ్ చేస్తే మనకు కొంచెం ఫేమ్ వస్తుంది, జనాల్లోకి వెళ్తాము అనుకునే సింగాకి ఇప్పుడు బ్రో మాది కొలాబ్ చేస్తే మాకు కూడా కొంచెం నేమ్ వస్తుంది అనే పొజిషన్ కి విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో వెళ్ళారు కదా. అవునవును. So, నాకు కూడా ఎలా ఇనిషియల్ లో అందరూ సపోర్ట్ చేశారు. దీపు మధు దీపు ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేశారు. నాకు అందరూ తెలిసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది నాకు వచ్చి నీలో టాలెంట్ ఉందిరా అని చెప్పేసి స్టార్టింగ్ లో భార్గవ్ కెఫ్యూస్ భార్గవ్ తను దానే అన్నాడు, రీల్స్ చేయరా నువ్వు బాగుంటావు అని. కానీ ప్రతి ఒక్కరు అలా నాకు అందరూ సపోర్ట్ చేస్తుంది. నాలో నాకు ఓహో ఇంత మన సినిమాలో చేసాం కదా, అసలు ఒకసారి సోషల్ మీడియాలో మనం ముట్టుకుందాం. కానీ సోషల్ మీడియాలో రీచ్ అవుతుందండి. అందరూ ఏంటంటే సినిమాకు వెయిట్ చేస్తారు. సినిమా చాలా పెద్దది, అది అసలు చాలా కష్టం. మీరు వెళ్ళాలి కానీ అందాక మీకు షార్ట్ టైంలో మీ టాలెంట్ కానీ ఏదైతే షార్ట్ సిరీస్ వచ్చింది, చాయ్ బిస్కెట్ చాయ్ షార్ట్స్ అని వాళ్ళే వచ్చేసారండి. నాకు ఒక ప్రొడ్యూసర్ కూడా నీ సిరీస్లు చాలా బాగున్నాయి, నువ్వు చాయ్ షార్ట్స్ లాగా నువ్వు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళి నీకంటూ ఒక లైన్ వస్తుంది. ఆటోమేటిక్ గా ఫేమ్ వస్తే డబ్బు అదే వస్తుంది. డబ్బు వెనక్కి వెళ్తే మన ఫేమ్ రాదు కూడా. ఆబ్వియస్లీ నేను చేసింది ఏంటంటే కష్టపడు, మంచి టీమ్ సెట్ చేసుకో, నీకు తెలిసిపోతుంది టాలెంట్, నువ్వే ట్రై చేయి. సెల్ఫ్ మోటివేషన్ అనేది అందుకే ఆ నేను చెయ్యకపోయినా ఆ చెయ్యి నాకు చెప్తూ ఆ జోకర్ ఎఫెక్ట్ చూసారు, స్పాట్ లైట్ వెంటనే వెలిగి దాన్ని ఆపి నాకు ఆత్మ చెప్తూ ఆత్మ వెంటనే నేను కలగా అనుకోని తర్వాత చూసి ఆ చెయ్యి హ్యాండ్ చెప్తే చాలా కష్టం అండి. అసలు బేసిక్ గా వాళ్ళు ఎలా చేస్తారో కానీ నేను అసలు నేను నైట్ 11 o'clock అలా స్టార్ట్ చేస్తే ఉదయం 4-5 వరకు చేశాను. షార్ట్ ఎన్ని షార్ట్స్ తీస్తానంటే సరే నేను అక్కడ ప్రాక్టీస్ చేయలేదు, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేశాను. నేను ఎక్కడ బయట చేయలే. మా భరత్ అనే డైరెక్టర్ ను మన గౌతమ్ కంటిన్యూస్ కానీ ఎంతో మంది టాలెంట్ ని తొక్కేసే వాళ్ళు, ఆపర్చునిటీ ఇవ్వలేని ప్రతి ఒక్క యంగర్ జనరేషన్ కి కానీ ఎంతో మందికి అది కనెక్ట్ అయింది ఆ షార్ట్. ఎందుకంటే మన గురించి మనమే చెప్పుకోవాలండి. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నెక్స్ట్ అయిన వెంటనే ఇంకో ఏదో చేద్దాం. ఇప్పుడు డబ్బింగ్ వెళ్తాను శివన్న సిరీస్ కి, బాగా చేయాలని ఉంటుంది. ఎందుకంటే డబ్బింగ్ బాగా చేయాలి. మళ్ళీ మనం అనుకుంటేనే ప్రూవ్ అవుతుందండి. ఎవరో మనకి ఎవరో చేయడం. నువ్వు కెమెరా నువ్వే పెట్టుకో, నువ్వే చేయి, నువ్వు స్వయంగా నువ్వు చేస్తే నువ్వే చిరంజీవి అంతే. కానీ వన్ డే విల్ బి అని అంతే. ఇన్స్పిరేషన్ యాక్టర్ ఎవరు? మెగాస్టార్ అండి. అతను కట్ట కాలే వరకు మెగాస్టార్. ఎవరైనా మెగాస్టార్ అంటే వాళ్ళు ఫ్యాన్ అయిపోతారు. సూపర్ అండి. సో సింకా గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఇప్పటి వరకు ఎన్ని డిఫరెంట్ వేరియేషన్స్ లో మీ యొక్క యాక్టింగ్ ని చూపించారో, మేము ఇంకా బిగ్ స్క్రీన్ లో ఆ మల్టీ యాక్టర్ ని అయితే చూడాలనుకుంటున్నాము. అండ్ మాకు విజయ్ సేతుపతి గారికి నిజంగా లుక్కున్నానంటారా? అంటే లైక్ మీ ఇద్దరిని ఆపోజిట్ పెట్టి చూడాలని ఉంది జనాలందరూ. నిజంగా సార్ అంటే మీకే ఫోన్ చేసి మేడం అక్క నాకు ఇలా వచ్చేసి మీకే చెప్తాను నేను. తప్పకుండా, హోప్ఫుల్లీ. లేదు, నాకు చాలా మంది మామూలుగా అడిగేవారు ఇంటర్వ్యూ చేయాలంటే, కానీ మంజుషా గారు అనగానే వెంటనే ఫోన్ అయితే మీకు నేను చేస్తానండి, డెఫినెట్లీ మీతో ఐ వాంట్ టు బి అండి అని చెప్పి. ఐ వాంట్, ఎందుకంటే మీరు చాలా మంది టాలెంట్, మీరు చాలా మంది చేశారు. సత్యదేవ్ మీరే చేస్తారు, చాలా సురేష్ గురు, వీళ్ళందరూ. సత్యదేవ్ మీకు యాక్టర్, అతను వైజాగ్ సత్యదేవ్ ఆల్మోస్ట్ 5 times ఇంటర్వ్యూ చేశారు కదా. అతను నా క్లాస్మేట్ అండి. మేము అతను మాట్లాడుతుంటాను నేను. సురేష్ గురు ఇన్ఫ్లుయెన్సర్ అంతా చూసి అనుకున్నాను అంటే ఇంటర్వ్యూ తర్వాత సురేష్ గారికి 2 films లో ఆపర్చునిటీ వచ్చింది. అవునా, చూసారా? అదే నాకు లక్కీ చాప్ లాగా కాల్ చేసి మరి నాకు డైరెక్టర్ వాళ్ళు, మల్లెమాల డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము కూడా లక్ష్యం టేక్ అంతా మూవీ చేస్తాను అంటే అందరూ తెలిస్తే. అవును, వైజాగ్ లో లక్ష్యం చేస్తున్నాం. చాలా మంది టాలెంట్ ఉన్నారండి. వాళ్ళు కరెక్ట్ సోర్సెస్ వెళ్ళక ఎవరో చేసిన రీల్స్ లో ఉండిపోతున్నారు. రీల్స్ చేయండి, స్టార్టింగ్ 5-10 ఒక సాంగ్ సేజ్, కానీ మీ ఓన్ కంటెంట్ మీరు రాసుకొని మీరు ఓన్ కంటెంట్ చూపిస్తేనే మీకు వాల్యూ పెరిగి ఒక డైరెక్టర్ పిలుస్తారు. సో అది మీరు చేయకుండా వాళ్ళని, ఇప్పుడు పుష్ప అంటే అంత మనం చేయడం కష్టం, కానీ వాళ్ళ చేసి ప్రూవ్ చేసుకునే కంటే మీకు మీరు చేసుకొని ప్రూవ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇంకా డబుల్ ది రేట్ పేరు వస్తుంది నా ఉద్దేశం. సూపర్, ఈ పాయింట్ ని అండర్లైన్ చేసుకోండి. సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. ఖచ్చితంగా మంచి ఈ 2026 లో
బిగ్ సిల్వర్ స్క్రీన్ లో మిమ్మల్ని 100% వెండి తెర మీద చూస్తాం. థ్యాంక్ యూ. అండ్ ఖచ్చితంగా మా అందరి కోరిక మిమ్మల్ని చూసిన తర్వాత మీ యాక్టింగ్ స్కిల్స్ చూసాక ఈ గెటప్స్ చూసిన తర్వాత విజయ్ సేతుపతి గారికి ఒక ట్విన్ క్యారెక్టర్ మిమ్మల్ని పెట్టి మీ ఇద్దరు కాంబినేషన్ లో చేస్తే చూడాలని మా అందరికీ ఉంది. వస్తే మాత్రం ఎప్పుడు ఫోన్ చేసి మంచి ట్రీట్ ఇస్తాను. కానీ ఈ ఇంటర్వ్యూ మాత్రం నాకు చాలా హెల్ప్ అయినా సో హ్యాపీ అండి. 100% అవుతుంది. థ్యాంక్ అండ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. Thank నైస్ టాకింగ్ టు యూ. మీరు ఎప్పుడైనా మీ టైం ఇస్తే నాతో కలిసి ఒక రీల్ చేద్దాం, ఒక మంచి కాన్సెప్ట్ రీల్ చేద్దాం. మంచి తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అలాట్. థ్యాంక్ యూ. ఇషాక్ సింకాని ఫాలో చేయండి. న్యూగా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఇషా సింకా బ్రో. థ్యాంక్ యూ అలాట్. మా సుల్తాన్ కూడా అయినట్లు మీకు నెక్స్ట్ మీట్ అవుతాం మా సుల్తాన్ తో తప్పకుండా వెరీ సూన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.